రామయ్య అనే పేదాయన ఒకరోజు బజారులో తిరుగుతూ ఒక బట్టల దుకాణం వద్ద ఆగాడు. అందులో అందమైన బట్టలు చూసి నిలబడ్డాడు. ఎలాగూ ఖరీదైన బట్టలు కొనలేం, కనీసం చూస్తూ చాలని అతని ఆలోచన. తర్వాత పక్కనే ఉన్న మిఠాయి దుకాణం వైపు కదిలాడు. ఆ దుకాణంలో గుమగుమలాడుతున్న నోరూరించే మిఠాయిలు అతని ముందు కదిలాడాయి. అందులో ఎవరో పిలుస్తున్నట్టు అతనికి అనిపించింది. మిఠాయి దుకాణం యజమాని, మీరు నాకు 10 రూపాయలు ఇవ్వాలి అన్నాడు. రామయ్య బిత్తరపోయి, నేనెందుకు ఇవ్వాలి, నేను మిఠాయి తినలేదు కదా అన్నాడు. దుకాణం యజమాని, తినలేదు కానీ వాటి వాసన ఆస్వాదించావు కదా. దుకాణం యజమాని పదే పదే అనడంతో రామయ్య ఒక చక్కని ఉపాయం తట్టింది. తన జేబులో చేయి పెట్టి చిల్లర డబ్బులు గలగలమని ఊపాడు. దుకాణం యజమాని మరలా అడిగాడు. నీకు డబ్బు ఇస్తాను కదా అన్నాడు రామయ్య. ఎప్పుడు అన్నాడు యజమాని. మిఠాయి వాసన చూస్తే మిఠాయి తిన్నట్టు ఎప్పుడు అయిందో, డబ్బు శబ్దం వింటే డబ్బు మీ చేతికి అందినట్లు అప్పుడే అయింది అన్నాడు రామయ్య. నీతి కష్టాల్లో మెదడు చురుగ్గా పనిచేస్తుంది.